ప్రపంచంలో కుంభమేళా తర్వాత అత్యధిక జనసందోహం వచ్చే జాతరేదో తెలుసా? అది రాజులది కాదు, గిరిజనుల ఆత్మగౌరవం కథ. ఈరోజు మనం వినబోతున్నాం అడవుల తల్లి సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారక్క యొక్క అద్భుతమైన చరిత్ర. తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, మెదారం అనే చిన్న అడవి ప్రాంతం. ఇక్కడ పుట్టిన దేవతలు సమ్మక్క, సారక్క. సమ్మక్క ఒక సాధారణ గిరిజన మహిళ కాదు, ఆమె కోయ గిరిజనుల యోధరాణి. ఆ కాలంలో కాటకయ్య రాజులు గిరిజనుల మీద అన్యాయం చేసేవారు. అధిక పన్నులు, బలవంతపు పనులు. అన్యాయం చూసి నిశ్శబ్దంగా ఉండలేదు సమ్మక్క. ఆమె గిరిజనుల్ని ఏకతాటిపైకి తెచ్చింది. రాజ్యానికి ఎదురు తిరిగింది. యుద్ధం. సమ్మక్క, సారక్క తమ ప్రజల కోసం పెద్ద యుద్ధానికే సిద్ధమయ్యారు. రాజుల సైన్యం ముందు ఆడవాళ్లే నాయకత్వం వహించారు అనేది చరిత్రలో అరుదైన విషయం. యుద్ధంలో సమ్మక్క గాయపడింది. అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆమె శరీరం కనుమరుగైపోయింది. అడవిలో లీనమైంది. గిరిజనులు నమ్మారు సమ్మక్క దేవతగా మారిందని. సారక్క స్టోరీ. ఆమె కుమార్తె సారక్క తల్లిని వెతుకుతూ అడవుల్లో తిరిగింది. చివరకు ఆమె కూడా దేవతగా మారిందని భక్తుల విశ్వాసం. మెదారం జాతర. అప్పటినుంచి ప్రతి 2 సంవత్సరాలకొకసారి మెదారం జాతర జరుగుతుంది. లక్షలు కాదు, కోట్ల మంది భక్తులొస్తారు. టికెట్లు లేవు, విఐపీలు లేరు, రాజుల హంగులు లేవు. అందరూ సమానమే. భక్తులు బెల్లాన్ని, జగ్గరీని సమర్పిస్తారు, తల్లిమీద నమ్మకంతో. ఇది భక్తి కాదు, ఇది గిరిజనుల ఆత్మగౌరవం. ఆమెకు గుడి లేదు, విగ్రహం లేదు, కాని కోట్ల మంది హృదయాల్లో ఇంకా జీవిస్తూనే ఉంది. సమ్మక్క, సారక్క కేవలం దేవతలు కాదు, అవి ధైర్యానికి చిహ్నం, అన్యాయానికి ఎదురు నిలిచిన శక్తి, గిరిజన సంస్కృతికి ప్రాణం. జై సమ్మక్క, జై సారక్క. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భారతీయ చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.